హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంకొక ఇంపార్టెంట్ వీడియో మీ అందరి కోసం చేద్దామని ఈ వీడియో మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ద ఓఎంఆర్ ఫిల్లింగ్. దో చాలామందికి ఓఎంఆర్ ఎగ్జామినేషన్స్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ చాలామంది రాసే ఉంటారు. కానీ నేను కొన్ని చిన్న ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, విచ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ అనలైజింగ్ ద క్వశ్చన్ పేపర్. అంటే మొత్తం పేపర్ 150 మార్కుల క్వశ్చన్ పేపర్ని మీరు చూసి ఆ ఎగ్జామ్ హాల్లో ఆ ప్రెషర్లో ఖచ్చితంగా కొన్ని తప్పిదాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటమ్మా, మీ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ నెంబర్ని చాలా క్లియర్గా మీరు ఫిల్ చేయండి. అండ్ ఆల్వేస్ డూ క్యారీ అ పెన్సిల్ విత్ యూ. ఓకే, నేను మీకు ఏం చెప్తున్నానంటే ఒక పెన్సిల్ ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇనీషియలీ ఒక్కొక్క సర్కిల్ ఏదైతే ఉంటుందో రోల్ నెంబర్లో ఆ సర్కిల్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేటటువంటి నెంబర్ని మీరు మార్క్ చేయాలనంటే ఆ 1 దగ్గర ఉన్నటువంటి సర్కిల్ని ఒక డాట్ పెట్టేసేయండి, పెన్సిల్తో డాట్ పెట్టండి. ఓకే, తర్వాత ఒక టూ టైమ్స్ మీరు కన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్కి ముందే వెళ్తారు కాబట్టి 10:30 కన్నా ముందే మీకు ఓఎంఆర్ షీట్ అనేది ముందే ఇచ్చేస్తారు కాబట్టి ఒక 2 టైమ్స్ ఖచ్చితంగా మీరు ఇది చేయండి. ఎందుకంటే ఒక 100 మార్కులు గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చి రోల్ నెంబర్ తప్పు చేయడం వల్ల ఎగ్జామినేషన్ పోయిందనంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ టు బి టేకెన్ కేర్. నెక్స్ట్, ఏదైతే క్వశ్చన్స్ ఇస్తారమ్మో ఆ క్వశ్చన్స్ని చాలా డీటెయిల్గా 1 or 2 టైమ్స్ చదవండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ క్వశ్చన్లో నాట్ అని చెప్పేసి ఉంటుంది, లేదా ఫాల్స్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడప్పుడు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్, సో కరెక్ట్ అని చెప్పుకొని పెట్టేస్తూ ఉంటారు. అండ్ లిటరేచర్, క్వశ్చన్లో ఉన్నటువంటి లిటరేచర్ని కూడా చాలా చాలా డీటెయిల్గా చదవండి. ఈ పాయింట్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే లిటరేచర్, మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎంఎస్ స్వామినాథన్ బదులు ఎంఎస్ విశ్వనాథన్ అని ఇచ్చినారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ విశ్వనాథన్ కరెక్ట్ అని చెప్పి పెట్టినారు. దానికి కారణం ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రెషర్ అమ్మ. ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఆ రూమ్లో మీరు ఉన్నప్పుడు ఆ ఇన్విజిలేటర్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్విజిలేటర్ ప్రతి అర్ధగంటకు ఒక బెల్లు కొడుతూ ఉన్నప్పుడు మీకు ఆ ప్రెషర్లో ఏం చేయాలో అర్థం కాదు. సో ఐడెంటిఫై అంటే ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్క సబ్జెక్ట్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ప్రతి ఏరియా నుండి కూడా 30 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ పేపర్ హిస్టరీతో స్టార్ట్ అయింది అనుకుందాం. హిస్టరీతో స్టార్ట్ అయితే హిస్టరీలో ఉన్నటువంటి 30 బిట్లలో మీకు కాస్త టఫ్ అనిపించింది, కానీ ఎక్కడ కూడా డిమోటివేట్ అవ్వకండి. డిమోటివేట్ అవ్వకుండా ఆ టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ టఫ్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 30 క్వశ్చన్లలో ఒక 15 క్వశ్చన్లు మీరు కరెక్ట్గా పెడతారు అన్నటువంటి ఒక నమ్మకం ఉందనుకుంటే స్టిల్ ఆ 15 క్వశ్చన్స్కి డు నాట్ మార్క్ ఇట్ యాట్ ద స్పాట్. ఓకే, అదే మూమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ ప్రారంభమైనది అన్నటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి కరెక్ట్ ఆన్సర్ బి అయినప్పటికీ కూడా మీరు బి దగ్గర పెన్సిల్తో ఒక డాట్ పెట్టేసాను అంతే. సో లాస్ట్లో బబ్లింగ్ షుడ్ బి డన్ అట్ ద లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఒక సైడ్ మీరు క్వశ్చన్ పేపర్ని చూస్తూ ఇంకొక సైడ్ ఓఎంఆర్ని చెక్ చేస్తారు. అంటే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ని క్విక్ రివిజన్ చేస్తారు. 10 సెకండ్లలో ఒక్కొక్క క్వశ్చన్ని మీరు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్ని మీరు సెకండ్ టైం చూస్తున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ని చూస్తూ ఎస్ సింధు నాగరికతకు సంబంధించి ఇది కరెక్ట్ అంటే అప్పుడు మాత్రమే మీరు ఇలా మార్క్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి పెన్ను ఓఎంఆర్ మీద పడిందనంటే ఖచ్చితంగా దాన్ని మీరు బబుల్ చేయాల్సిందే. సో లాస్ట్ వరకు అది ఈజీ క్వశ్చన్ అయినా కూడా అదే చేయండి, టఫ్ క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేసినా కూడా అదే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. ఇనీషియల్గానే తొందరపడి క్వశ్చన్ 1 వచ్చింది పెట్టేసినాం, క్వశ్చన్ 2 వచ్చింది సి పెట్టేసినాం, అట్లా కాదమ్మా. సో డూ గివ్ ద సెకండ్ రివిజన్ ఆల్సో. ఫస్ట్ టైం స్కిప్పింగ్ చేసుకుంటే, ఎందుకంటే మీకు సస్పెన్స్ ఉంటుంది. 1వ క్వశ్చన్ నుండి 150వ క్వశ్చన్ వరకు చదవాలన్నటువంటి ఆ క్యూరియాసిటీ మీకు ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేయండి, కానీ క్వశ్చన్ పేపర్లో మార్క్ చేయండి. డూ మార్క్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఓకే, క్వశ్చన్ పేపర్లో మార్క్ చేసిన తర్వాత ఓఎంఆర్లో మీకు లాస్ట్లో
టైం సరిపోదు, ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఒక పెన్సిల్ తీసుకొని ఒక డాట్ పెట్టుకుంటే వెళ్ళిపోండి. సపోజ్ సెకండ్ బి అనుకుందాం, థర్డ్ సి అనుకుందాం, ఫోర్త్ బి అనుకుందాం. ఈ రకంగా పెన్సిల్ని ఖచ్చితంగా క్యారీ చేయనమ్మా. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ విచ్ ఐ వుడ్ లైక్ టు కన్వే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీతో నేను ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, కొంతమంది ఆస్పిరెంట్స్కి ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ అయితే సపోజ్ 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టులలో హిస్టరీ ఒకటే టఫ్ వచ్చింది. సో హిస్టరీ ఒకటే టఫ్ వచ్చినప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్కి ఆ హిస్టరీనే ఫస్ట్లో రావచ్చు, అంటే మొదటి 30 క్వశ్చన్లే హిస్టరీ కావచ్చు కొంతమందికి. ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి హిస్టరీ లాస్ట్లో ఉండొచ్చు. అంటే ఈజియెస్ట్ పార్ట్స్ అన్నీ కూడా ముందే 4 ఈజియెస్ట్ పార్ట్స్ అన్నీ కూడా ముందే అటెంప్ట్ చేసి ఉంటారు. హిస్టరీ అనేది లాస్ట్లో ఎదుర్కొంటారు కొంతమంది అభ్యర్థులు. ఇంకొంతమంది అభ్యర్థులు హిస్టరీనే ఫస్ట్లో చూడడం వల్ల వాళ్ళు ఎలాంటి అజంప్షన్లో ఉంటారంటే ఇంకా పేపర్ మొత్తం కూడా టఫ్ అనేటువంటి అజంప్షన్లో ఉంటారు. ఈ తప్పు మాత్రం చేయకనమ్మా. హిస్టరీ టఫ్ ఉందంటే ఖచ్చితంగా సొసైటీ ఈజీ ఉండొచ్చు, జాగ్రఫీ ఈజీ ఉండవచ్చు, అర్థమెటిక్ ఇంకా ఈజీ ఉండవచ్చు, కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు తెలిసినవి ఉండవచ్చు. సో మీరు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ని ఒక సెకండ్ టైం రివిజన్ చేస్తే ఈ ఎంఎస్ స్వామినాథన్, ఎంఎస్ విశ్వనాథన్ అన్నటువంటి కన్ఫ్యూజన్ మీకు దూరం అవుతుంది. ఆ ప్రెషర్ని మీరు తట్టుకోగలుగుతారు. సో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటమ్మా, వైట్నర్ని యూజ్ చేయకండమ్మా. డు నాట్ యూస్ ఎనీ కైండ్ ఆఫ్ వైట్నర్. ప్లీజ్ డు నాట్ యూస్ వైట్నర్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క వైట్నర్ కేసు వల్ల 2016 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎంత పెద్ద వివాదమైందో, ఎంత పెద్ద కేసు అయిందో ఐ హోప్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది లేదా వినే ఉంటారు. డు నాట్ క్యారీ వైట్నర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్నర్ యూజ్ చేయకూడదు. ఓకే, దట్ ఈస్ ద థింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ ఖచ్చితంగా మీకు ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తర్వాత ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తున్నాను శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.